హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్. 100 days ఛాలెంజ్ డే 7 మనది అలా. సో డే 7 మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న, క్లాస్ ట్రైనింగ్ కంప్లీటెడ్ అండ్ మన ప్రీ వర్కౌట్ వచ్చేసి బ్లాక్ కాఫీ తాగేసిన అనమాట. సో మన వర్కౌట్కి లెగ్స్ కాబట్టి ఇవాళ సో ఫస్ట్ బాడీ స్టాండింగ్లో ఉండి ఉండి ఒకటే బ్యాక్ పెయిన్ వచ్చేటట్టు ఉంటుంది. సో ఫస్ట్ బాడీ స్ట్రెచ్ చేసుకున్నాను అనమాట, కంప్లీట్ ఫ్రీ చేసుకున్నాను అనమాట. సో మీకు కూడా ఒకవేళ అట్లా టైర్డ్గా అనిపిస్తే స్ట్రెచ్చింగ్స్తో చేసుకుని ఫస్ట్ మంచి రిఫ్రెష్నెస్ ఉంటుంది మనకి. సో తర్వాత మనం వార్మప్ తోటి వర్కౌట్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అలా సో లెగ్స్ అన్నప్పుడు కొంచెం స్ట్రెచ్ చేసుకున్నాను అనమాట ఫ్రీగా స్క్వాట్ చేయడానికి. సో మనకి స్టార్టింగ్లో కానీ మైడిల్లో కానీ క్రాంప్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అది అండ్ తర్వాత స్టాండింగ్లో వచ్చేసి లెగ్ వార్మప్ చేసిన. లెగ్ వార్మప్ ఎంత మంచిగా చేస్తే మనకు అంత మంచిగా ఉంటుంది అనమాట. సో క్రాంప్స్ అనేది రాకుండా ఉంటాయి. సో వార్మప్ మంచిగా చేయండి. సో గైస్ మన లెగ్స్ ఇవాళ సో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్, బాడీ వెయిట్ ఫ్రీ స్క్వాట్స్ అనమాట. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఫుల్ స్క్వాట్ చూడండి. ఫుల్ స్క్వాట్ అనుకో సో ఇది వేయవచ్చు మీరు ఒకవేళ. సో ఇది కంఫర్టబుల్గా లేని వాళ్ళకి, పొజిషన్ రాని వాళ్ళకి పార్షల్ స్క్వాట్. సో ఈ రేంజ్ వరకు వెళ్ళచ్చు. సో ఇది కూడా రాని వాళ్ళు ఉంటారు చూడ, ఒబిసిటీలో ఉన్న వాళ్ళు, ఎవరి ఫ్యాట్ ఉన్న వాళ్ళు కింద దాకా వెళ్ళారు. సో అది వాళ్ళు టర్మినల్ స్క్వాట్ కొట్టవచ్చు, ఈ స్క్వాట్. సో మీ రేంజ్ ఆఫ్ మోషన్ బట్టి మీరైతే స్క్వాట్ చేసుకుంటూ బాడీ వెయిట్ స్క్వాట్స్. ఇది ఈజీగా 50. సో గైస్ మన నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్క్వాట్స్ అయిపోయింది అండ్ వెయిటెడ్ స్క్వాట్, బాబుల్ స్క్వాట్స్ తోటి. ఇదైతే మిస్ చేయకండి మీరు. Every day I miss you in the most ordinary ways. సో నేనైతే కొంచెం వైట్ పొజిషన్ లో తీసుకుంటాను అనమాట. Cause without you it's like the ocean, I'm drowning in every single wave. Yeah, without you I've got no focus, I'm fighting to just get through the day. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎన్నిసార్లు చేసినా లెగ్స్ చేసినా ఎంత చేసినా కానీ లెగ్స్ మాత్రం చేంజ్ అయితే లేవని చెప్పా. ఎట్లా చేంజ్ అవుతాయి? అదొక ఫామ్ ఉండకుండా వెయిట్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి సో రెప్స్ తక్కువ చేస్తే అది ఇంటెన్స్ లెక్క కాదు కదా. సో నువ్వు ఏది చేసినా అంటే ఒక ఇంటెన్స్లో వెళ్ళాలి. సో ఒక సెట్కి ఒక ప్రాపర్ వెయిట్, ఒక సెట్కి ఇంకో ప్రాపర్ వెయిట్. సో అదే సెట్ వైజ్ ఇంకోటి ప్రాపర్ రెప్స్ కూడా రావాలి. సో ప్రాపర్ ఎందుకంటే మీ మజిల్ అనేది ఎగ్జాస్ట్ అయ్యే వరకు, అంటే స్టార్టింగ్ రెప్స్ మీరు అనుకో అది ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ సెట్ మీరు చేయలేరు. ఆటోమేటిక్ మీకు రెప్స్ తగ్గుతాయి, వెయిట్ ఎక్కువ రాదు. సో వెయిట్ ఎక్కువ వచ్చినా కూడా ఇన్ కేస్ రెప్స్ అంటే 6 లోపల వస్తాయి అనమాట. సో అలాంటప్పుడు అట్లా కాకుండా సో కన్స్టెంట్లీ వెయిట్ మెయింటైన్ చేసి రెప్స్ స్టార్టింగ్ ఒక రెప్స్ నుంచి స్టార్టింగ్ మీ వెయిట్ పెరిగే కొద్దీ మినిమం అట్లీస్ట్ 12 రెప్స్ వరకు రావచ్చు అనమాట. సో ఈ ఇంటెన్స్గా చేస్తే లెగ్స్ తొందర ఇంపాక్ట్ అవుతుంది, ఎగ్జాస్ట్ తొందర కావు లాస్ట్ సెట్ దాకా. సో మీకు అప్పుడు ఎన్ని సెట్స్ కొడతావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు పంపింగ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, గుడ్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఈ టిప్స్ ఇంప్లిమెంట్ చేసి చూడండి మీరు. గైస్ సెకండ్ సెట్ అనమాట మనది. సో సెట్కి 10 kgs ఇంక్రీజ్. సరిపోయి మనకి లెగ్ వర్కౌట్ చేస్తారు మా. సో మనైతే లాస్ట్ సెట్ గాయస్.
సో గైస్ నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్. focus. I'm fighting to just get through the day. And I keep falling, 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 and deeper in every single way. Yeah, I keep falling, 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 and without you there's no escape. Yeah, without you. గైస్ మనది లాస్ట్ సెట్ అనమాట ఇది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్డక్షన్ గ్లూట్స్ అనమాట. I never knew it'd be the last. And all this time without you, baby, I'm living in the past. 'Cause without you, it's like the ocean. I'm drowning. గైస్ మన లాస్ట్ సెట్ ఇది. సో లెగ్స్ వర్క్ అక్కడ అయిపోయేసరికి మొన్న ఫీవర్ వచ్చేది, కోల్డ్. సో ఇవాళ లెగ్స్ ఉంది, సరిపోయింది మనకి కాంబినేషన్. Deeper in every single way. Yeah, I keep falling, falling, falling. And without you, there's no escape. Yeah, without you. ఫినిష్. కాఫ్ రైజర్స్ లాస్ట్. గైస్ కాఫ్ రైజర్స్ మనది మిషన్తో కొడితే మంచి ఇంపాక్ట్ ఉంటుంది, అది వేరు. ఒకవేళ మిషన్ అవైలబుల్ లేకపోతే డంబుల్ తీసుకొని చేయొచ్చు. కూర్చోండి. సో గైస్ మన అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. సో లెగ్స్లో మీరు ఎట్లా అంటే లెగ్స్ వర్కౌట్కి వచ్చేసరికి అన్నీ కలిపి కొట్టేయని అవసరం లేదు. సో మనకు రిజల్ట్ రావాలంటే మీరు మజిల్ వైజ్ వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీరు చూసింది ఎట్లా చూసారంటే, సో నేను ఫస్ట్ స్క్వాట్, బాడీ వెయిట్ స్క్వాట్ అనేది నేను కామన్ అనమాట మనకి. సో నేను ఇలా ఓన్లీ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ ట్రైన్ చేయాలని పెట్టుకున్నా. సో మనకు బబుల్ స్క్వాట్ చేసిన మనకు క్వాడ్ మీద పడుతుంది, అండ్ అలాగే గ్లూట్స్ మీద, హ్యామ్స్ట్రింగ్ మీద కూడా పడుతుంది. సో అండ్ నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్, అండ్ తర్వాత గ్లూట్స్ అండ్ కాఫ్రెన్స్ తోటి ఎండ్ ఇచ్చిన. సో నెక్స్ట్ వర్కౌట్లో మీరు వచ్చేసరికి దీన్ని డివైడ్ చేసేసేయండి. మీరు అప్పుడు కంప్లీట్ మళ్ళీ ఇవి తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. క్వాడ్ అనేది నార్మల్గా ఉంటుంది. తర్వాత ఇన్నర్ స్క్వాట్ ట్రైన్ చేయండి. ఇన్నర్ క్వాడ్ మర్చిపోకుండా ఇన్నర్ క్వాడ్ ట్రైన్ చేయండి, క్వాడ్ ట్రైన్ చేయండి. సో అప్పుడు మీకు ఏంటంటే రెండు డివైడ్ అయిపోవడం, మీకు ఒక సైడ్ మజిల్స్కి మీకు రెస్ట్ వచ్చి ఇంకో మజిల్ మీరు యాక్టివేట్ చేసినప్పుడు రెండు మీకు మంచి గ్రోత్ అవుతాయి అనమాట. అట్లా కాకుండా మొత్తం అన్ని కలిపి కొట్టారు అనుకో, అది ఏమిలాగా మనం తినే డైట్కి ప్రాపర్ ఉన్నా కూడా నీకు అంత రిజల్ట్ అనేది చూపించదు అనమాట. సో ఫాలో అవ్వండి ఇది ఒకసారి.